మా బాబు గారి దగ్గర కూడా కొలత ప్రకారం భోంచేస్తాడు ఆయన. ఆయన తినే అంశాలన్నీ ఆయన ఒక ఆరోగ్య రహస్యం చూడండి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఒక్క గంట ఆయన పని చేయని రోజు ఉందా చెప్పండి. ఉదయం ఏ టైం అంటే ఆ టైంకి వస్తాడు, సాయంత్రం ఏ టైం అంటే ఆ టైం తర్వాతనే ఇంటికి వెళ్తాడు. నేను ఆయనతో క్లోజ్గా 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. అదా 15 సంవత్సరాలు, 2005 నుంచి 15 సంవత్సరాల్లో. కానీ 20 ఏళ్ళు అవుతుంది సార్. నెక్స్ట్ 2025 సార్. 25 రియల్లీ 20 ఏళ్ళు పనిచేస్తున్నా. కానీ అంతకు ముందు నుంచి మనకి తెలుసు బాబు గారు, ఒక్కరోజు ఆయన ఆఫీస్కి సెలవు పెట్టింది చెప్పండి, అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ. ఒక్క గంట విశ్రాంతి తీసుకుంది చెప్పండి. రోజు దినచర్య ఉదయం అంటే ఉదయం నుంచి అలా సాయంత్రం దాకా నడవాల్సిందే. క్షణం మనిషి తీరిగ్గా ఉండడు, అట్లా పనిచేస్తాడు. అది ఆయన ఆహార నియమం వలన ఆయన బాడీని అంత ఫిట్గా పెట్టుకోగలిగాడు. మొన్న ఈ మధ్య ఆయన డాక్టర్ గారు చెబుతుండు, ఆయనకు 74 ఉన్నాయి కానీ ఆయన ఇంటర్నల్ హెల్త్ బిఎంఐ దానికి ఏదో చెప్పారు, ఆ లెవెల్స్ 64 లాగానే ఉందంట ఇప్పటికి. చెప్తా, అది 64 లెవెల్లో ఉంది. అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాడు. దీనికి ఒకటి ఆయన మెయింటైన్ చేయటం ఒక ఎత్తు అయితే, దీనికి భువనేశ్వర్ గారిని మెచ్చుకోవాలి. ఆమె కరెక్ట్గా ఆయనకి ఆహార నియమాలు కానీ ఇవి కానీ పాటించటంలో ఫుల్గా. నేను అటెండర్ని చూస్తుంటా, సార్ భోజనం చేసిన తర్వాత కొలుస్తుంటాడు. ఏడా తూకాలు వేస్తున్నావు అంటే, సార్ ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు వేస్తారు, భోజనం అయిన తర్వాత మళ్ళీ తీసుకొని ఏది మిగిలింది అంత మిగిలింది అంటే ఆయన ఎంత ఆహారం తీసుకున్నాడు అనేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాబు గారు తినే ఆహారం మొత్తం రాస్తారు. కాఫీ ఎన్నిసార్లు ఇచ్చారు, టీ ఎన్నిసార్లు, వైటా బ్లాకా, ఇవన్నీ ఉంటాయి రాసేసి సాయంత్రానికి చెప్తారు. ఇవన్నీ 2 వారాలకు ఒకసారి ఏఐజీ వాళ్ళు విశ్లేషించి డైట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆయన ఇష్టమైంది తినటం కాదు, ఏది ప్రిస్క్రైబ్ చేస్తే అది తింటాడు. అది చంద్రబాబు గారి యొక్క విధానం. అందువలన ఆయన ఇప్పటికీ అంత ఫిట్గా పనిచేస్తాడు. ఇంకొకటి ఉందమ్మా, ఆఫీస్ రూమ్లో ఉంటే 18లో పెడతాడు ఏసీ. మరి మేమందరం గత చలిగా ఉందంటే మా ఫీలింగ్ చూసి కొద్దిగా తగ్గిస్తాడు అప్పుడప్పుడు, బాగానే ఉంది. బయటికి వెళ్ళాడు అనుకోండి 40 డిగ్రీల దగ్గర కూడా బహిరంగ సభలో మాట్లాడుతూనే ఉంటాడు, చెమటలు కారుతూనే ఉంటాయి, ఏమాత్రం తేడా లేదు. నేను మరీ ఆయన అప్పుడు బస్సు యాత్ర చేసినప్పుడు చూసా, ఒకరోజు బస్సులో ఏసీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఆ టైంకి మేము మీటింగ్ ఏదో పిలిస్తే పోయాం. కారిపోతున్నాయి, ఉడుకుతుంది, మనిషి ఏం చలనం లేదు, అంతే. ఆయన ఒకటి నేనేం గమనించానంటే, పరిస్థితులు ఎట్లొస్తే అట్లా దాన్ని ఎంజాయ్ చేస్తాడు అంతే. ఆయన్ని ఇంత శ్రమ చేస్తారు ఉదయం నుంచి సాయంత్రం దాకా, మీకు అలసట్లేదా అని ఎవరు అడిగితే అన్నాడు, నేను పనిని ఎంజాయ్ చేస్తాను కనుక నాకు అలసట ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకే స్పిరిట్లో ఉంటాడు బాబు గారు. ఏమిటి అంటే హీ ఎంజాయ్స్ వర్క్. ఇంకా 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 ఏదో చేయాలని చేస్తాడు. ప్రభుత్వంలో ఉన్నా అంతే చేస్తాడు, ప్రతిపక్షంలో ఉన్నా అంతే చేస్తాడు. అది అట్లా కొన్ని ఆయనతో ఉండటం వల్ల ఆ ఇంపాక్ట్ కూడా ఉంది. మిస్సెస్ లోకేష్ గారు పార్టీ అధ్యక్షులు అవుతారు అనేది సోషల్ మీడియా అంతా అనుకుంటోంది. అలా అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏమిటి సార్? ఇవన్నీ ఊహాగానాలు. అంతే సార్, ఊహాగానాలు. ఎవరు ఇష్టం వచ్చిన ఊహాగానం వాళ్ళు చేస్తుంటారు. బాబు గారి యొక్క సేవలు ఎనలేనివి. ఇంకా పార్టీకి, రాష్ట్రానికి, ప్రజలకి చిరకాలం కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఏంటి సార్? ఒకనొకప్పుడు రైతుల నుంచి తీసుకున్న ల్యాండ్స్ వాళ్ళందరూ చాలా, కొంతమంది ఇష్టంగా ఇచ్చారు, కొంతమంది అయిష్టంగా ఇచ్చారు, కానీ అల్టిమేట్లీ అమరావతి మాత్రం అక్కడే అని చెప్పని బాబుగారు వచ్చిన తర్వాత కన్ఫామ్గా చెప్పడం. ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతి ఉన్న పరిస్థితి ఏంటి? ఇంకా మనకి డెవలప్మెంట్కి ఇంకా ఎంత? అమరావతి అమ్మ గత 5 సంవత్సరాలుగా పనులు యాజ్ ఇట్ ఈస్గా ఆపేశారు. ఎంతో నష్టం జరిగింది ఖజానాకి. ఖజానాకి నష్టమే కాకుండా పనులు అర్ధంతరంగా ఆపి, అక్కడ వర్షాలకు కురిసి ఎండకి ఎండి దీని అన్నిటి వలన అక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్స్ అన్నీ కొన్ని తుప్పు పట్టడం కూడా జరిగింది. పడితే 2 అసలు ఆలన పాలన లేనందువలన మొత్తం ఏరియా అడవిలాగా అయిపోయింది.
బాబు గారు రాగానే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఈ మొత్తం యంత్ర పరికరాలు తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేయించారు. క్లీన్ చేసి దానికి ఒక రూపం తీసుకొచ్చారు. తర్వాత మళ్ళా ఆ పనులు యాజ్ ఇట్ ఈస్ కొనసాగించవచ్చా అనే దానికి వరల్డ్ బ్యాంక్ నిపుణులను తీసుకొచ్చి వాటి యొక్క స్ట్రెంగ్త్ని అంచనా వేశారు. అంచనా వేసి ఇప్పుడు తగిన చర్యలు తీసుకొని చేయటానికి కొంచెం ఆలస్యమైంది. ఏమైంది, యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఇంకా జనవరి 1 నుంచి మళ్ళీ పనులన్నీ మొదలైతే అమరావతిని దాదాపు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారు. సార్ ఇచ్చారుగా స్టేట్మెంట్. వాయు వేగంతో వాటన్నిటికి కూడా ఏజెన్సీలన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి. మళ్ళీ వాళ్ళందరినీ పనులు వేగంగా చేస్తారు. కానీ ఒకనొకప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ కట్టినప్పుడు కానీ ఐటీ హబ్ని ఇక్కడ డెవలప్ చేసినప్పుడు కానీ విపరీతమైన ఇన్కమ్ సోర్స్ అనేది రాష్ట్రానికి పెరిగింది. కానీ ఇప్పుడు కంపారిటివ్లీ మన తెలంగాణకి ఆంధ్రాకి చూసుకుంటే ఇన్కమ్ సోర్స్ వైజ్ ఏపీ చాలా వెనుకబడిందని చెప్పుకోవాలి. ఇమ్మీడియట్ ఇన్కమ్ సోర్స్కి ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది సార్? ఏం జరుగుతుంది అక్కడ? వస్తాయమ్మా. ఇప్పుడు మీరు మొన్న చూసారు MOUలు 85,000 కోట్ల రూపాయలకి ఇండస్ట్రీస్ వస్తున్నాయి సార్. అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వాటికి కూడా బాగా టైం ప్రకారం పనిచేయాలని లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. 2, అమరావతిలో కూడా మన టైంలో 100 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి దాదాపు ఆయన హైదరాబాద్లో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్నీ అక్కడ రావాలని వాటన్నిటికీ స్థలాలు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం దాన్ని పట్టించుకోనందువలన నాన్ కోఆపరేషన్ వల్ల మీరు చూశారు కదా, వైజాగ్లో రైల్వే జోన్కి స్థలం ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగితేనే స్పందించలేదు వీళ్ళు. దానివలన మాటలేం ఒకటి చెప్పారు, చేతలు ఒకటి చేశారు. ఇప్పుడు అది కూడా రేపు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. సరే, బాబు గారు వచ్చిన తర్వాత ఇట్లా అన్ని యాంగిల్స్లో కూడా యుద్ధ ప్రాతిపదికన వాయువేగంతో పనులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఏమీ చింతలేదు. అట్ ది సేమ్ టైం కేంద్రం కూడా బాబు గారికి మంచిగా సపోర్ట్ చేస్తుంది, ఫండ్స్ కూడా ఇస్తుంది. ఫండ్స్ కూడా కేంద్రం నుంచి వచ్చే పథకాలను ఉపయోగించుకోవటంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. కొన్ని మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కడితే పనులు మనకి ఫండ్స్ వస్తాయి. అసలు అవి మొత్తం నిర్లక్ష్యం చేసేసారు. అవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ 3 పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వంలో మీ మధ్య కోఆపరేషన్ ఎంతవరకు ఉంది సార్? ఎందుకంటే ఓ పక్కన బీజేపీ నాయకులు, ఓ పక్కన టీడీపీ నాయకులు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు. సో మీ అందరి సహకారం సయోధ్య ఏపీకి ఎలా నడుస్తుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్య చాలా గ్యాప్ ఉందండి అనేది మాట్లాడుతున్నారు. అందుకని అడుగుతున్నాను. ఈ గ్యాప్ ఉందని మాట్లాడే వాళ్ళంతా వాళ్ళ కోరికలయ్యి వాళ్ళకి ఇప్పుడు కొంతమంది పాజిటివ్గా మాట్లాడతారు. గ్లాసులో నీళ్లు సగం ఉన్నాయి అనుకోండి, నీళ్ళు ఎన్ని ఉన్నాయి అంటే ఒకడేమో సగం నిండా ఉందంటాడు, ఒకడు సగం ఖాళీగా ఉండు. అట్నే పెళ్లి కూతుర్ని దీవించమంటే ఏదో చెప్పినట్టు సాగదు. చూడండి, అవును సార్, అట్లాంటి మనుషులు ఉంటే మనం ఏం చేస్తామమ్మా? అది వాళ్ళ కోరిక, వాళ్ళ ఇష్టం. కానీ మీరు చూశారు, ఏ రోజైతే ఈ కలయిక ఎన్డీఏ జరిగిందో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఈ వార్తలు ఒక పక్క వస్తుంటాయి, ఇంకో పక్క బ్రహ్మాండంగా అరమరికలు లేకుండా తరచు పర్ఫెక్ట్ కలయికతో ఎన్నికలు క్యాంపెయిన్ చేసాం, ఎన్నికల్ని గెలిచాం, చరిత్ర సృష్టించాం. అంతేకాకుండా ఇప్పటికి కూడా 3 పార్టీలు కలిసిమెలిసి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఏ మాత్రం సంకోచం లేదు. మరొక ఎన్నిక కూడా ఇలానే జరుగుతుంది. సార్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది ఎస్పెషల్లీ మన ఇండియాలో ఏదైనా పరిశ్రమ స్థాపించాలి అని అంటే కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన కమిషన్స్కే మాకు ఊపిరి సరిపోవట్లేదండి, మా వల్ల కావట్లేదు, ఒక మంచి సంస్థనో పరిశ్రమనో స్థాపిద్దాం అని అంటే మాకు ఎలాంటి కోఆపరేషన్ దొరకట్లేదు ఇండియాలో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అనేది చాలా ఏళ్ళ నుంచి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మన కొత్త ఏపీలో
ఎవరైనా సరే కొత్త పరిశ్రమని స్థాపించాలంటే అలాంటి వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలంటే ఏం చెప్తారు? కొత్త పరిశ్రమ స్థాపించాలనుకునే వాళ్ళందరికీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 150 రోజులైందమ్మా, ఎస్ సార్. సుమారు అవును సార్. 150, 55 అట్లా అయింది. అవును. 150 రోజుల్లోనే మీకు ఇన్ని పరిశ్రమలు, పోయిన లుల్లు తీసుకొచ్చాం, అట్లనే 85,000 కోట్ల రూపాయలకు మొన్న లోకేష్ బాబు గారు కూడా మాట్లాడి టాటా వాళ్ళు కానీ ఇతర ఏజెన్సీలన్నీ వచ్చాయి. దాన్ని బట్టి తెలుస్తుంది మంది ఎంటర్ప్రెన్యూర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ప్రెన్యూర్స్కి బాగా ప్రోత్సహిస్తున్నారు. అందువల్లనే ఫలితాలు కూడా కనపడుతున్నాయి కదా. ఇన్ని కొద్ది నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది చూస్తున్నాం. ఇంకో పక్క అట్లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఇంటికి అందజేశాడు. భారతదేశంలో ఎక్కడన్నా 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయా? ఆ విధంగా ఓ పక్క ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాడు. మొన్న మహిళలకి దీపం పథకం అమలు చేశారు, సిలిండర్లన్నీ ఉచితంగా ఇస్తున్నారు. ఇట్లా అడుగడుగున ఓ పక్క ఇచ్చేస్తూ ఇంకో పక్క ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఇంకో పక్క దుబారాని తగ్గించుకుంటూ, పూర్వ ప్రభుత్వంలో అంతా దుబారా ఖర్చులు ఉండేవి, అవన్నీ తగ్గించారు. ఇట్లా అన్ని రంగాల్లోనూ ఆయనకున్న అనుభవం దృష్ట్యా బాబు గారు పర్ఫెక్ట్గా ముందుకు పోతా ఉంది. ఆంధ్రదేశానికి మంచి రోజులు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇంతవరకు ఆల్మోస్ట్ కొన్ని ఎలక్షన్స్ వాటి రిజల్ట్స్ ఎన్నో ప్రభుత్వాలు రావడం ఈ జర్నలిజంలో చూశాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలో ఉన్నది రెడ్డిస్ అయితే వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరినీ రెడ్డిస్నే సపోర్ట్ చేయడం, అలా వాళ్ళ కమ్యూనిటీని సపోర్ట్ చేయడం తప్పు అని అనను, కానీ వాళ్ళే ఉండాలి అని అనుకుంటే ప్రజలందరూ ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరూ వాళ్ళే ఉంటారు అనే ఒక ఇదంతా కామనే కదా అన్నట్టుగా అయిపోయింది. సో నిజంగానే అలా ఉండడం వల్ల దేశానికి నష్టం కాదంటారా? మీరు పూర్వ ప్రభుత్వంలో చూశారు, అంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ఈ విపరీత ధోరణి లేదు సార్. అది ఇంతకుముందు వేరే ప్రభుత్వాలు అలా చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు అసలే చేయలేదు. గతంలోనే ఈ అపస్వరాలన్నీ దొర్లినాయి సమాజంలో. భవిష్యత్తులో ఎప్పుడు అట్లాంటివి జరగవు. ముఖ్యంగా మా బాబు గారి టైంలో చాలా ఆచితూచి అందరినీ ఆదరించే విధంగానే పోతున్నారు. అంతేనంటారా? తప్పకుండా.